ఇంట్లో చిన్నపిల్లలు మనకన్నా పొద్దున్నే లేస్తూ ఉంటారు కదా! సో, అప్పటికప్పుడు హెల్తీగా, టేస్టీగా, యమ్మీగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటే ఈ రెసిపీ అయితే డెఫినెట్‌గా ట్రై చేయండి. సో, ఇక్కడ విహాన్ గూడా మనకి హెల్ప్ చేస్తాడంట. చూద్దాం హెల్ప్ చేస్తాడో, డిస్టర్బ్ చేస్తాడో. అండ్ ఫస్ట్ అయితే నేను ఈ రెసిపీ కోసం ఒక జ్యూసర్ జార్ అయితే తీసుకున్నాను. ఈ జ్యూసర్ జార్‌లో ఈ అవకాడో పల్ప్ అయితే వేస్తున్నాను. దీని సీడ్ అయితే తీసేయాలి. అండ్ పల్ప్ వేశాక ఇక్కడ విహాన్ చూడండి ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నాడో. మూత మొత్తం క్లోజ్ చేస్తున్నాడు. ఫ్రూట్ అసలు వేయనియట్లేదు. ఒక రైపెన్ బనానాని తీసుకొని దాన్ని కూడా కట్ చేసి ఈ జ్యూసర్ జార్‌లో వేయాలి. ఒక అవకాడోకి ఒక బనానా అయితే సరిపోతుంది. అండ్ దాని తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటే 1 కప్ వేసుకోండి. కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఈజీ పని ఉంటే విహాన్తో కూడా చేపిస్తూ ఉంటాను. సో వాళ్ళు కూడా ఎక్కువసేపు చూస్తూ ఉండలేరు. వాళ్ళకి కూడా బోర్ కొడతా ఉంటుంది. ఇలాంటి పనులు చేస్తుంటే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉంటుంది అనమాట. సో విహాన్ అయితే ఇక్కడ 1 కప్ ఆఫ్ మిల్క్ అయితే వేస్తున్నాను. ఫైనల్గా మిక్సర్ జార్లో వేసిన ఈ 3 ఇంగ్రీడియంట్స్ని 2 మినిట్స్ మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ టేస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే కొబ్బరి బొండంలో అప్పుడే తిన్న లేత కొబ్బరి ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అట్లానే ఉంటుంది అనమాట. ఎక్కువగా షుగర్ అయితే ఉండదు, మీడియంగా ఉంటుంది. స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇందులో 1 టేబుల్ స్పూన్ జాగరీ పౌడర్ ఆర్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది చాలా హెల్దీ కూడా. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. విహాన్ అయితే ఐస్ క్రీమ్ అంటూ తింటాడనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.